లక్ష్మీ భార్గవ్ గారు ఏంటి భయపడుతున్నారా మీరు? రవికుమార్ గారు సవాల్ చేస్తున్నారు. అసత్యాన్ని ప్రమోట్ చేశారు. ఒక ప్రజా వేదికలు ఎంత ఆ టైం ని, అంత విలువైన టైం ని ఎంత అసభ్యకరంగా, ఎంత నీచంగా వక్రీకరించిన సీనియర్ నాయకులను చూసి స్టైలిష్ గా మా వాళ్ళు రెస్పాండ్ అయ్యారని చెప్పుకుంటుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించి నేను దీనిలో కోమాలో ఉన్నానండి. ప్రజెంట్ అయితే ఆయనకి తెలియదు ఏంటంటే 17 మంది బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద ఎంత అబ్యూస్ చేశారు, వాళ్ళకి డిగ్రీలు ఇవ్వకుండా ఎంతలా వాళ్ళని పిచ్చోళ్ళని చేసి, ఇప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీలో 10 ఏళ్లుగా ఒక అమ్మాయి నాకు డిగ్రీ రాలేదు, నేను చేసిన ఎంఫిల్ డిగ్రీకి నాకు అర్హత ఇవ్వలేదు, నేను చేసిన దీనికి నాకు సర్టిఫికేట్ ఇప్పటివరకు నా చేతిలోకి రాలేదని చెప్పి అక్కడ క్యారేజ్ పట్టుకెళ్ళి ప్రతిరోజు బెంచ్ మీద కూర్చున్న సందర్భాలు ఆయనకు తెలియవు. ఎంతమంది మహిళల మీద అబ్యూస్ చేసి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళకి డిగ్రీలు కూడా ఇవ్వని పరిస్థితులు ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాయి. లోకేష్ గారు తీసుకున్న డెసిషన్ కి 100% ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి చదువుకున్న యువకుడు కూడా ఈ రోజు ఆయనకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. ప్రతి యూనివర్సిటీ స్టూడెంట్, మహిళలు అయితే అసలు ఆయన జేజేలు పడుతున్న పరిస్థితి. అది రవికుమార్ గారు తెలుసుకోవాలి. రోజు కూడా పేపర్ న్యూస్ లేకపోతే ప్రజా ఎలాగా మీరు అంటున్నారు మనం కమిటీలు వేద్దాం, అంత టైం వేస్ట్ పని లేదు, మేము ఇంకా చేయదలుచుకోలేదని. ఎందుకంటే మీరు అసెంబ్లీకి రాకుండా మీరు ఏదైతే మీరు ప్రజలకి మీరు నిజంగా దీని మీద ఏదైనా అన్యాయాలు ఉంటే నిజంగా మీరు వెళ్ళి అక్కడ మాట్లాడండి. మీరు ఎందుకు అక్కడ తప్పించుకొని మీరు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళిపోతాము, మిస్లీడ్ చేయడం ప్రతిసారి. గతసారి మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎలా చేశారు? మీరు ఎప్పుడైతే మీకు ఎప్పుడు కూడా మీ తాలూకు మీరు ఏం మాట్లాడితే అది రైట్. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో స్థాపించాలి. మనకి ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటారో, మన పార్టీ మన ఓటర్స్ ని ఎవరైతే సేవ్ చేస్తారో, ప్రజలు ఇవ్వని హోదాను మీరు అడగటం ఏంటి? ప్రజలు ఇవ్వలేదు హోదా మీకు. బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అది లోకేష్ గారు ఇనిషియల్ గా తీసుకున్నారు. దాన్ని మనందరం సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఉంది. పార్టీలు ఏవైనా కూడా ఆంధ్రప్రదేశ్ మనకు మన చరిత్రలో మనకంటూ గుర్తింపు, ఒక గౌరవం ఉండాలంటే ఇటువంటి చర్యలు తప్పకుండా, ఇటువంటి చర్యల మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళందరినీ పడేయాలి. అసలు వీళ్ళు దేనికి పనికిరాకుండా వదలసిన బాధ్యత. ఒక నిమిషం మేడం. ఓకే సార్, చందు పరిపాలన పోగొట్టుకున్నాం, పథకాలన్నీ పోయినాయి, అభివృద్ధి సంక్షేమం రవికుమార్ గారు డిబేట్ లో ఒక నిమిషం ఆగండి మేడం, ఒక నిమిషం ఆగండి. రవికుమార్ గారు చర్చని పక్కదారి పట్టియొద్దు ప్లీజ్. చూపాల్సిన ఒక స్థానంలో ఉండి అవ్వాలి కూడా మీరు రోడ్డు మీదకి వెళ్ళి ముద్దులు పెట్టి చెప్పులు తొడిగి యాక్టింగ్ చేసి ఫొటోస్ పెట్టి మీరు ఆ రోజు కూడా ప్రజలను మభ్య పెట్టారు. మీరు ఇంకా 11 వచ్చిన తర్వాత కూడా పరివర్తన మేడం. లక్ష్మీ భార్గవ్ గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సాంబశివరావు గారు మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడు, ప్రజలు అబ్జర్వ్ చేస్తారు ప్రతిదీ కూడా. వాస్తవాలు మాట్లాడినప్పుడు లక్ష్మీ గారు టైం వేస్ట్ అవుతుంది. ఎమ్మెల్యేలు ఎవరండి ఎవరండి కరెక్ట్ పని చేస్తున్నారు? టైం అవుతుంది. మిగతా ప్యానలిస్ట్ నేను టైం ఇవ్వాలి. ఏమంటే ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. లక్ష్మీ గారు, రవికుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి.